ఇక విశాఖ మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇక మేయర్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రత్యేక సమావేశంలో కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు పాల్గొననున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇక జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయిరామ్. ఏదైతే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి మేయర్ సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ఉందో, అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారైతే జీవిత పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీకి సంబంధించినటువంటి 74 మంది ఓట్లతో గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని అయితే కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం అయితే విశాఖ గ్రేటర్ మేయర్ పీఠానికి సంబంధించినటువంటి ఎన్నిక అనివార్యమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రేపు జరిగేటటువంటి ఏదైతే మేయర్ సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో, ఈ ఎన్నిక ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా అధికారులు అయితే పూర్తిగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అసీస్ ఆధ్వర్యంలో అయితే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రత్యేక సమావేశం కానున్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో వీరంతా కూడా కొత్త మేయర్లు అయితే ఎన్నుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చేటటువంటి కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రతి సోమవారం కూడా ఏదైతే గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తారో, గ్రీవెన్స్ సెల్ సారథ్యం సంబంధించినటువంటి ఏదైతే వెహికల్ ఫ్రీ జోన్ అయితే ఏర్పాటు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వెహికల్ ఫ్రీ జోన్ ని రేపైతే ప్రత్యేకంగా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు వచ్చేటటువంటి ఏదైతే కార్పొరేటర్ కానీ దానికి సంబంధించినటువంటి ఎక్స్ అఫిషియో సభ్యులు వీరంతా కూడా ఉదయం 10:30 గంటల ప్రాంతంలోనే విశాఖ మేయర్ పీఠం వద్దకు అయితే చేరుకోవాలి. అలాగే రేపు 11 గంటల ప్రాంతంలో ఏదైతే మేయర్ కి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం జరుగుతుందో, ఈ ప్రత్యేక సమావేశంలో నూతన మేయర్ ని ఎన్నుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు వచ్చేటటువంటి ట్రాఫిక్ విషయం ఏదైతే ఉందో, ఆ ట్రాఫిక్ సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోవాలంటూ కూడా మయూర్ అసోక్ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కూడా విశాఖలో కొనసాగుతున్నటువంటి ఏదైతే రాజకీయానికి సంబంధించినటువంటి ఆ రంగు ఏదైతే ఉందో అది రేపటితోనే తెరపడే పరిస్థితి కనిపిస్తుంది. నూతన మేయర్ గా కూడా ఇప్పటికే ఓ అభ్యర్థన అయితే ప్రతిపాదన తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరి సమస్యలు కూడా కొత్త మేయర్ శాంతిటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.